ఎలాగైనా రమణయ్య నుంచి చందా వసూలు చేయాలని భూషణం మరికొంతమంది కలిసి రమణయ్య ఇంటికి వెళ్ళారు. విషయం చెప్పారు. ఎన్ని విధాలుగా చెప్పినా రమణయ్య చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఇసుక నుంచి తైలం తీయవచ్చు, కానీ రమణయ్య నుంచి చందా వసూలు చేయడము కష్టమని అర్థమైంది. వాళ్ళు అందుకని తిరిగారు. ఆ రోజు నుంచి రమణయ్యను ఎవ్వరూ ఏది అడిగేవారు కాదు. ఒకరోజు భూషణం తండ్రి చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. తర్వాత ఒకరోజు తన తండ్రి పేరు మీద పేదలకు అన్నదానం చెయ్యాలనుకున్నారు. కానీ ఆ ఊరిలో వ్యవసాయం, వివిధ వృత్తులు చేసుకొని బతికేవారున్నారు. కానీ అన్నదానానికి పరుగున వచ్చే పేదలైతే లేరు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే పట్నంలో అనాథాశ్రమం ఉంది. అక్కడ ఒక పూట భోజనం పెడితే సరిపోతుందని ఎవరో సలహా ఇచ్చారు. భూషణం వెంటనే ప్రయాణమై పట్నం వెలుపల ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం సువిశాలమైన స్థలంలో, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. భూషణం ఆశ్రమం నిర్వాహకుడిని కలుసుకున్నాడు. తాను వచ్చిన పని చెప్పాడు. అయ్యా, మీ నాన్నగారి పేరు మీదుగా ఒక పూట అన్నదానం చేయాలనుకున్నా. మీ ఆలోచన మంచిదే. మా యజమాని దయ వల్ల ఎవరికి ఏ లోటు లేదు. ఒకసారి మా యజమానిని కలవండి. ఆయన వారానికి 2 సార్లు వస్తుంటాడు. ఈరోజు వచ్చాడు. ఆశ్రమంలోని గదులన్నీ తిరిగి ఇక్కడ ఉంటున్న వారి క్షేమ సమాచారాలు విచారిస్తుంటారు. కొద్దిసేపు కూర్చోండి, వస్తారు అన్నాడు. నేను వెళ్ళి ఆశ్రమం చూసి వస్తానని గది నుంచి బయటికి వచ్చాను. భూషణం గదుల్లో ఉన్న వృద్ధులను, వికలాంగులను చూస్తూ నడుస్తున్నాడు. భూషణం కొద్ది దూరంలో రమణయ్య కనిపించాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ పిసినారి తన తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్చడానికి వచ్చాడా, మరి ఏదైనా పని మీద వచ్చాడా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు భూషణం. ఏం రమణయ్య, ఏదో పని ఉండి ఇక్కడికి వచ్చినట్లున్నావు అని పలకరించాడు భూషణం. మీరేమిటయ్యా ఇక్కడికి వచ్చారు అడిగాడు రమణయ్య. నాన్న పేరు మీదుగా ఇక్కడ ఒక పూట అన్నదానం చెయ్యాలని వచ్చాను గర్వంగా చెప్పాడు భూషణం. అంతలో ఆశ్రమ నిర్వాహకుడు అక్కడికి వచ్చి, అయ్యా, ఈ ఆశ్రమము వ్యవస్థాపకులు మా యజమాని అని రమణయ్యని చూపిస్తూ చెప్పాడు. ఆశ్చర్యంతో భూషణానికి నోట మాట రాలేదు. నిజమా అన్నట్లు రమణయ్య వైపు చూసి, అయ్యా, నాదొక సందేహం. ఊరిలో ఉత్సవాలకు అడిగితే ఏనాడు మీరు ₹1 కూడా ఇవ్వలేదు. ఎవరిని అడిగినా అప్పు ఇవ్వరు, ఎందుకు అన్నాడు. రమణయ్య చిరునవ్వుతో, మన ఊరిలో కూటికి గుడ్డకు లోటున్న వారు ఎవరూ లేరు. నేను అప్పు ఇవ్వకున్నా ఎక్కడైనా తెచ్చుకోగలరు. ఉత్సవాలకు చందాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. నేను ఇవ్వనంత మాత్రాన కార్యం ఆగిపోదు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఆశ్రమాన్ని స్థాపించి నా సంపాదనను ఆశ్రమ నిర్వహణకు ఉపయోగిస్తున్నాను అని చెప్పాడు రమణయ్య. పేదల కోసం చిన్న చిన్న చందాలు ఇచ్చి గర్వంగా చెప్పుకొని తిరిగేవాళ్ళు రమణయ్య వికలాంగులను, అనాథ వృద్ధులనే కాక కానీ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బరువని పిల్లలు వదిలేస్తే వారిని చేరదీసి 3 పూట్ల భోజనం పెట్టి అన్ని వసతులు కల్పించి ఆదుకుంటున్నాడు. ఏనాడు తాను చేస్తున్న పని గురించి ఎవరితోనూ చెప్పుకోలేదు. నిజమైన దానగుణం ఇదే కదా అనుకుంటూ 2 చేతులు జోడించి రమణయ్యకు నమస్కరించాడు భూషణం. అంతేనండి, ఏదైనా దానం చేసేటప్పుడు అంటారు కదా, అలాగే ఉండాలన్నమాట. దానం అంటే అందరికీ చెప్పుకొని చేసేది దానం కాదు కదా. ఇలాంటి మరిన్ని వీడియో కోసం
నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ బాయ్.